తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. మరియు ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ. బాబు సార్ వచ్చేసారు. నమస్కారం. గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. అస్సలాముఅలైకుం, అస్సలాముअलैकुम, 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 అస్సలాముअलैकुम. तमाम मेरे मुसलमान. నాకు అర్థం కాలేదు సార్. చిచ్చి भाइयों को और बहनों को ये रमजान के महीने में सबको ईद मुबारक. అందరికీ కూడా ఇప్పుడు ఒకటే విషయం ఇప్పుడే నేను చెప్పాను. కొన్ని విషయాలు గత మా ప్రభుత్వం ఏం చేసింది, ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మైనార్టీలకు అని చెప్పి మొహం పగిలిపోద్ది. మరి ఈ రోజు ఒకటే టైం లేదు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మా నాయకుని ఎదురుగా, మా నాయకుని మాటగా, అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మీకు ఈ రోజు హామీ ఇస్తున్నాము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రేపు ఏదైనా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో, ఏంటి బాబన్న ఇంకోసారి ఈ రోజు దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు ఆందోళన చెందుతున్నారు. అబద్ధం. నిజం చెప్పండి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పాను. మన నాయకుని మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆశీర్వదించండి మావయ్య. చూడండి, అందరూ క్వైట్ కొండండి. చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తా నమ్ముతాను నేను? వాళ్ళే చెప్పారు. పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడు తింగరమాలోకం. ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు అంటే అది రాజుగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏరి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నన్ను లోపటికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్లి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు ఇది గాని అన్యాయం జరిగితే. చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. దేవుడు గురించి మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. సారీ.
సారీ. రెండోది, రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 hours తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. ఎవరు చంపారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.